హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇదొచ్చేసి ములక్కాడ టమాటా ఎలా చేయాలో చూద్దామనమాట. సో, ముందుగానే మునక్కాడ, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలనమాట. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా మగ్గనివ్వాలనమాట. సో, గోల్డెన్ రెడ్ కలర్‌గా వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అలా మగ్గనివ్వాలనమాట. సో, మగ్గిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలనమాట. ఇలా స్మాష్ చేసుకుంటే ఏంటంటే ఆ తొక్కలనేది ఉండకుండా నీట్‌గా ఉంటుందన్నమాట కర్రీ. సో, అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సో 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. సో, అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో, మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలన్నమాట. సో, అలా వాటర్ పోయడం వల్ల మునక్కాడలు అనేది చక్కగా ఉడుకుతాయన్నమాట. సో, అవి కూడా ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనిచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా పోతుందన్నమాట. పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన మునక్కాడ టమాటా రెడీ అయిపోతుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Click bell icon.